నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। మహారాష్ట్ర తెలంగాణలను ఉద్దేశించి దావోస్లో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు। వాళ్ళు వెరీ రిచ్, మేము వెరీ పూర్ అంటూ చమత్కారం। అత్యధిక తలసరి ఆదాయం విశాఖ జిల్లా నుంచే వస్తుంది। పోటీ తత్వంతో ప్రతి జిల్లాను అభివృద్ధి చేస్తామన్న మంత్రి కొల్లు రవీంద్ర। కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు। మద్యం మత్తులో మందుబాబులు పట్టపగలే మహిళలపై దాడులకు పాల్పడుతున్నారన్న వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి। సత్యసాయి జిల్లాలో తక్కువ ధరకే బంగారం అంటూ టోకరా, గణనా ముఠాను పట్టుకున్న సోమందేపల్లి పోలీసులు। దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో భారత్ మొదటిసారి ఒకే వేదికపైకి వచ్చిందని, ఒకే గొంతుకగా పాల్గొందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు। ఇండియా నుంచి సదస్సులో పాల్గొంటున్న రాష్ట్రాలన్నీ పెట్టుబడుల కోసం పోటీ పడుతూనే పరస్పరం ప్రోత్సహించుకున్నాయని తెలిపారు। తమకు విభిన్నమైన రాజకీయ విధానాలు, ఆకాంక్షలు ఉన్నా ఒకటిగా కలిసి పనిచేస్తామని తెలిపారు। ప్రధాని మోదీ సారథ్యంలో భారతదేశానికి స్వర్ణయుగం ప్రారంభమైందని పేర్కొన్నారు। ఇప్పుడు ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తుందని, గ్రీన్ హైడ్రోజన్ పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్ విశేష కృషి చేస్తుందన్నారు। We are very happy first time I am seeing Team India in one place. We are all talking in one voice. I have come so many times. As a matter of fact, I am the senior most to come to Davos. That is first time 1997. At that time, only once in a way, some ministers or the central minister, one or two finance ministers, they used to visit. From then onwards, competition has started. All chief ministers, central ministers, all of us used to visit Davos, but less recognition. I'm appealing all Indians. This is the first time I'm seeing well received by Davos and also well recognized Indian delegation. Everywhere Indian presence. India is moving very fast. Even Bloomberg Analytics 2028 incremental GDP growth, India will be number one. From then onwards, unstoppable. We will grow fastest growth rate. We are able to give stability and democracy also. If you see, because of Bharat, everybody is believing, they are trusting, they are working towards that. Even government of India has laid very strong principles. Environmental sustainability, that is Paris Agreement, 500 gigawatts capacity, renewable energy they are going to add. In that I am very happy we are all competing. Even my friend is competing. 165 gigawatts capacity we are adding. We are going to add from Andhra Pradesh. Much more Fadnavis ji is going to add. And also Telangana government is also going to add very big way. We may be different political parties. We are all one when we come to Davos. India first, our people first. That is our slogan. I have seen today this Davos is centered around, one is environmental sustainability, second is technology and deep tech, how to use in all walks of life. It may be health, it may be agriculture, it may be other areas, and also how to develop human development. రాష్ట్రంలోని 26 జిల్లాలో అత్యధిక తలసరి ఆదాయం విశాఖ జిల్లా నుంచి వస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు। అనకాపల్లి కలెక్టరేట్లో ఎమ్మెల్యేలతో కలిసి జిల్లా సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు। ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ అనకాపల్లి జిల్లా తలసరి ఆదాయంలో 13వ స్థానంలో ఉందన్నారు। వనరులను సద్వినియోగం చేసుకుని పోటీ తత్వంతో ప్రతి జిల్లాను అభివృద్ధి చేస్తామన్నారు। సేవలు, పరిశ్రమలు, వ్యవసాయ రంగాలను మరింత అభివృద్ధి చేస్తామన్నారు। అభివృద్ధి కార్యక్రమాలు అన్ని విశాఖతో పోటీగా అనకాపల్లిలో చేపడతామని తెలిపారు। పోలవరం నుంచి జూన్ నాటికి అనకాపల్లికి తాగునీరు తీసుకొస్తామని హామీ ఇచ్చారు। అనకాపల్లి జిల్లాకు సంబంధించి సమగ్రాభివృద్ధిపై చర్చించుకోవడానికి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది। ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని జిల్లాలని ఒక ప్లానింగ్ బోర్డు చైర్మన్ వేసుకుని దానికి మంత్రుల్ని ప్లానింగ్ బోర్డు చైర్మన్ గా ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి పార్లమెంటు సభ్యుల్ని, అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల్ని, ముఖ్య నాయకుల్ని, శాసనమండలి సభ్యుల్ని అందరినీ కూడా కలిసి ఆ జిల్లా సమగ్రాభివృద్ధి పైన ఒక ప్లానింగ్ చేసుకోవడం కోసం రాబోయే 5 సంవత్సరాలు ఏ రకంగా మనం జీడీపీ పెంచుకోవాలో, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ని ఎలా పెంచుకోవాలో ఒక ప్లానింగ్ చేసుకోమని చెప్పడం జరుగుతోంది। ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ సెక్టర్ కానీ, సర్వీస్ సెక్టర్ కానీ, అగ్రికల్చర్ కానీ, ఈ మూడింటిని కూడా సమగ్రంగా
ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనేది ఒక ప్రణాళిక తయారు చేసుకోవడం జరుగుతుంది. మరి మొన్న గౌరవ ప్రధానమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారి కృషితో దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ ని అనకాపల్లిలో ప్లాన్ చేసుకోవడం జరిగింది. మరి అందులో భాగంగానే ఎన్టీపీసీకి సంబంధించినటువంటి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ దాదాపు 1,85,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ తో గ్రీన్ ఎనర్జీ ప్రపంచంలోనే ఒక హబ్ గా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలనే ఆలోచన చేస్తా ఉన్నారు. బల్క్ డ్రగ్ పార్క్ కూడా మొన్న ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. ఆల్రెడీ ఇక్కడ ఫార్మాలో కూడా చాలా ముందంజలో ఉంది ఈ ప్రాంతం అంతా కూడా. అలాగే ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు -8 డిగ్రీ చలిలో 74 సంవత్సరాల వయసులో ఆంధ్ర రాష్ట్రం కోసం పరితపిస్తూ ఇవాళ పెట్టుబడులను ఆకర్షించడానికి మనకున్నటువంటి వనరుల్ని సద్వినియోగం చేసుకోవడానికి వారు చేస్తున్నటువంటి కృషిలో భాగంగానే ఇవాళ ఆర్సీఆర్ మిట్టల్ దాదాపు 17.8 మిలియన్ టన్స్ స్టీల్ ప్లాంట్ ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఈ రోజే ఎంఓయూ చేసుకోవడం జరిగింది. పైప్ లైన్ ద్వారా మరి ఎక్కడా కూడా పొల్యూషన్ కి తావ లేకుండా మరి అది కూడా తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. పోలవరం నుంచి మనం గ్రావిటీ ద్వారా లెఫ్ట్ కెనాల్ నుంచి రేపు జూన్ నాటికి అనకాపల్లికి వాటర్ రావడానికి అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో దాన్ని ఎండ్ వర్క్ కూడా తీసుకెళ్లడానికి ప్లానింగ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ ఎన్ఆర్జీఎస్ వర్క్స్ లో పిఆర్ వర్క్స్ కింద 151 కోట్లు దాదాపు 1200 వర్క్స్ ని పెట్టుకోవడం జరిగింది. ఇప్పటికీ 60% వర్క్స్ కంప్లీట్ అయినాయి. మిగతాయి కూడా వేగవంతంగా పూర్తి చేయడానికి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మెటీరియల్ కాంపోనెంట్ కింద కానీ లేబర్ కాంపోనెంట్ కింద కానీ మెటీరియల్ కాంపోనెంట్ కింద 172 కోట్లు, లేబర్ కాంపోనెంట్ కింద 294 కోట్లు, సీసీ రోడ్స్ కానీ కాంపౌండ్ వాల్స్ కానీ హార్టికల్చర్లో కానీ సెరికల్చర్లో కానీ ఇవన్నీ కూడా ఉపయోగించుకుని అవి కూడా కంప్లీట్ చేయడానికి కార్యాచరణ తయారు చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ 26 జిల్లాల్లో అత్యధిక తలసరి ఆదాయం వచ్చేది విశాఖపట్నం. పక్కనే ఉన్నటువంటి అనకాపల్లికి 13th ప్లేస్లో ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి వనరులు ఏ రకంగా మనం అభివృద్ధి చేసి పోటీ తత్వంతో ప్రతి జిల్లాని తీసుకురావడమే కాకుండా తద్వారా ఆంధ్ర రాష్ట్రాన్ని 15% గ్రోత్తో మనం తీసుకెళ్ళగలిగితే భారతదేశంలోనే అత్యధిక పర్ క్యాపిటల్ ఇన్కమ్తో జీడిపిని కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంది. దానికి తగిన ప్లానింగ్ చేసుకోమని వారు ఆదేశించడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని ఎమ్మెల్సీ వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరదు కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలోని వైసీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ హోంమంత్రి సొంత జిల్లా భీమిలి నియోజకవర్గంలో 2 మైనర్ బాలికలపై జరిగిన అత్యాచార ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు, బెల్ట్ షాపులు, గంజాయి, కొకైన్ వంటి మాదక ద్రవ్యాల లభ్యతతో అసాంఘిక శక్తులు మహిళలపై దాడులకు తెగబడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దివ్యాంగురాలైన మైనర్ బాలిక మీద ఒక అతను మద్యం తాగి అత్యాచారం చేయడం జరిగింది. ఇంకో మైనర్ బాలికని కారులో తీసుకెళ్లి బలవంతంగా అత్యాచారం చేయడం మనం చూసాం. తిరుపతి జిల్లాలో తీసుకుంటే సూళ్లూరుపేటలో ప్రభుత్వ హాస్పిటల్లో ఒక వ్యక్తి మద్యం తాగి హాస్పిటల్లో వీరాంగం సృష్టించి మహిళల మీద దాడి చేయడం జరిగింది. కర్నూలు జిల్లాలో తీసుకుంటే కోడుమూరు మండలం ప్రాథమిక పాఠశాలలో గవర్నమెంట్ టీచరు అక్కడున్న పిల్లల మీద లైంగిక దాడికి ప్రయత్నించడం. ఎంత దురదృష్టకరమైన సంఘటనలు ఈ రాష్ట్రంలో వినాల్సి వస్తుందో మనం చూస్తూ ఉన్నాము. ఈ కూటమి ప్రభుత్వానికి ఇన్ని సంఘటనలు జరుగుతున్నా కనీసం చల్లం లేదు. హోమ్ మినిస్టర్ గారు అయితే ఎప్పటిలాగే ఈ కొత్త సంఘటనలకు కూడా టీఆర్ఓతో ఒక ప్రెస్ స్టేట్మెంట్ మేము చర్యలు తీసుకుంటాము అని. ఏమి చర్యలు తీసుకున్నారు? 8 నెలలు అయింది. 8 నెలల్లో ఇన్ని కేబినెట్ మీటింగ్స్ జరిగాయి. దీనికోసం మహిళల రక్షణ కోసం ఎటువంటి చర్యలైనా మీరు తీసుకున్నారా? ఎటువంటి యాక్షన్ ప్లాన్ లేదా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన దిశ వ్యవస్థని మీరు నిర్వీర్యం చేసేశారు. దానికి సమాంతర వ్యవస్థనో దానికి సరిపోయిన వ్యవస్థనో ఏమైనా తీసుకొచ్చారా? ఉన్న వ్యవస్థను లేకుండా చేసేసి కొత్త వ్యవస్థల్ని మహిళల రక్షణ కోసం మీరు తీసుకురాకపోవడం వలన భద్రత ఎంత ఘోరంగా ఉందో మనందరము చూస్తూ ఉన్నాం. ఇన్ని వరుస సంఘటనలు, రోజుకి 50-60 సంఘటనలు మహిళల మీద దాడులు కానీ అత్యాచారాలు కానీ హత్యలు కానీ జరుగుతున్నాయని ప్రభుత్వమే మొన్న అసెంబ్లీ సెషన్స్ లో చెప్పడం జరిగింది. అంటే గంటకు 2-3 సంఘటనలు మహిళల మీద ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. దీని అన్నిటికీ కారణం ఏంటి? మద్యం ఏరులై పాడుతూ ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బెల్ షాప్స్ అనేవి విచ్చలవిడిగా కనిపిస్తూ ఉన్నాయి. 50,000కు పైగా బెల్ షాప్స్ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెట్టడం జరిగింది. తక్షణమే బెల్ షాప్స్ తగ్గించాలి. అసలు మొన్న సంక్రాంతి జరిగింది, గతంలో ఎన్నడూ జరగనంత మద్యం అమ్మకాలు జరిగాయి. ఎందుకంటే బెల్ షాప్స్ విచ్చలవిడిగా ఉండడం వల్ల
మద్యం అవైలబిలిటీ పెరిగిపోయింది. ఎనీ టైం మనీ లాగా ఎనీ టైం మద్యం అనేది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కనిపిస్తూ ఉంది. మద్యం వెచ్చలవిడిగా దొరకడం వలన వీళ్ళు మద్యానికి బానిసయి ఇలాంటి దుర్మార్గులు మహిళల్నే టార్గెట్ చేసి దాడులు చేయడం కానీ, లైంగిక దాడులు చేయడం కానీ, అత్యాచారాలు చేయడం కానీ, హత్యలు చేయడం కానీ మనం చూస్తూ ఉన్నాము. తీసుకుంటే ఈ రాష్ట్రంలో 80% ఇలాంటి సంఘటనలు మద్యం మత్తులో చేసినవి. అలాగే తీసుకుంటే గంజాయిని హోమ్ మినిస్టర్ గారు చెప్పారు, గంజాయిని 100 రోజుల్లో అరికడతామని. చూసుకుంటే ఆవిడ నివాసం ఉంటున్న విశాఖపట్నంలో జైలు ఉంది, జైల్లో గంజాయి పండిస్తున్నారు. అలాగే ఆవిడ నివాసం ఉంటున్న విశాఖపట్నంలో KGH బ్యాక్ సైడ్ గంజాయి పండిస్తూ ఉన్నారు. అసలు ఆవిడ నివాసం ఉంటున్న విశాఖపట్నంలో ఈ భీమిలి నియోజకవర్గం ఉంది. ఇలాంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాము. మరి గంజాయిని ఎక్కడ నిర్మూలించారు? సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా గంజాయిని పండిస్తూ ఉన్న పరిస్థితి. అసలు హోమ్ మినిస్టర్ గారి సొంత నియోజకవర్గం మీదుగా ఈ గంజాయి సరఫరా జరుగుతూ ఉందనేసి అందరూ చెప్తూ ఉండే పరిస్థితి. సాక్షాత్తు స్పీకర్ గారే చెప్పారు, వెచ్చలవిడిగా విశాఖపట్నం, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో గంజాయి అవైలబిలిటీ పెరిగిపోయింది అని చెప్పి మీ పార్టీ వాళ్ళే చెప్తూ ఉన్నారు. అంటే ఎంత అసమర్థమైన పాలన జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో అనేది అర్థం చేసుకోవచ్చు. హోమ్ మినిస్టర్ గారు అయితే ప్రతిసారి కూడా స్టేట్మెంట్స్ ఇస్తూనే ఉంటారు, మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మహిళలు ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని. 8 నెలలు అయింది, ఎక్కడమ్మా హోమ్ మినిస్టర్ గారు మహిళలు ప్రశాంతంగా నిద్రపోతున్నారు అని నేను అడుగుతూ ఉన్నాను. మద్యం అలాగే గంజాయి వెచ్చలవిడిగా దొరకడమే కాకుండా కొత్తగా కొకైన్ దొరికింది గుంటూరులో. అంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి నివాసం ఉంటున్న జిల్లాలో కొకైన్ దొరికింది అంటే ఇటువైపు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెళ్తూ ఉంది. ఈ రాష్ట్రంలో మహిళల భద్రత ఏంటి? మహిళల ప్రాణాలు గాల్లో దీపాలు అయిపోయాయి. మహిళల మానాలు రక్షణ లేని పరిస్థితి, మహిళల మానాలకి రక్షణ లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది అనేది క్లియర్ గా అర్థమవుతుంది. తక్కువ ధరకే బంగారం అంటూ నకిలీ బంగారంతో టోకరా వేస్తున్న ఘరానా ముఠాను ఏపీ పోలీసులు పట్టుకున్నారు. చౌకగా బంగారం వస్తుందన్న ఆశతో పలువురు ఈ ముఠా వాళ్ళలో చిక్కుకుని లక్షలు నష్టపోయారు. దీనిపై శ్రీ సత్యసాయి జిల్లా సోమందపల్లె పోలీసులకు ఫిర్యాదులు అందాయి. రంగంలోకి దిగిన పోలీసులు మోసగాళ్ల ముఠా అటకట్టించారు. 10 మందిని అరెస్ట్ చేసి వారి నుంచి 21 లక్షల నగదు, 2.6 కిలోల నకిలీ గోల్డ్ చైన్లు, 5 మోటార్ సైకిళ్లు, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సత్యసాయి జిల్లా పోలీసులను రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు అభినందించారు. ఫేక్ గోల్డ్ స్కామ్పై వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకున్నారంటూ ప్రశంసించారు. గత 10 రోజుల కిందట సోమంద్య పిఎస్లో 2 చీటింగ్ కేసులు రిపోర్ట్ అయినాయి. ఈ కేసులు వచ్చేసి మెయిన్ వచ్చేసి ప్రజల యొక్క మైండ్ను వీక్ చేసేసి వాళ్ళనింటి చీటింగ్ చేయాలనే ఉద్దేశంతో ఇది చేయడం జరుగుతుంది. తుమ్కూరు, చెక్బల్లాపూర్, అన్నమయ్య జిల్లాలకు చెందిన వాళ్ళు టీములుగా ఏర్పడి సెల్ ఫోన్లో మాట్లాడుతూ మాకు జేసీబీ తవ్వుతా ఉంటే ధనం దొరికింది, నేల మాలికలు దొరికినాయి, ఇట్లాంటి మాలిక దొరికిందని చెప్పేసి దీన్ని తీసుకొని వచ్చి ఫస్ట్ చూపిస్తారు. చూపించిన తర్వాత ఈ గుండ్లు 2 గుండ్లు శాంపిల్ ఇస్తాడు. ఈ శాంపిల్ ఇచ్చేస్తే అవి వాడిని మాయ చేసేసి ఆ 2 గుండ్లు ఒరిజినల్ ఇచ్చేస్తాడు. ఒరిజినల్ ఇచ్చిన తర్వాత ఇన్నోసెంట్స్ పొందారు. ఆ ఇన్నోసెంట్స్ వాళ్ళని క్యాచ్ చేసుకోవాలనే ఉద్దేశంతో నీకు ఇంత ఇస్తాను, 2 కేజీలు 3 కేజీలు అవుతుంది, నీకు 20 లక్షలకు ఇస్తాను, 10 లక్షలకు ఇస్తాను బేరం పెట్టి అందిన కాడికి అందిన తర్వాత ఒక నిర్మానుష్యమైన ప్లేస్ కి వాళ్ళు వచ్చేటట్టు చేసి ఈ డబ్బులు క్యాష్ తీసుకొచ్చిన తర్వాత క్యాష్ తీసుకొని క్యాష్ తో పాటు పరారైపోతారు. ఇందులో మనకు వచ్చేసి విడపనకల్ ఈరన్ అనే అతను దాదాపు 9 లక్షల రూపాయలు పెట్టేసి లాస్ అయినాడు. అదే విధంగా కుప్పం పైపాలెంకి చెందిన అతను 14 లక్షలు లాస్ అయినాడు. ప్రజలు ఎప్పుడు ఈజీ మనీకి అలవాటు పడవు. ఈజీ మనీకి అలవాటు పడే ఇట్లాంటి గ్యాంగ్స్ తయారైతున్నాయి, సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి. దయచేసి ఎవరు ఇటువంటి ఆలోచనలు చేయొద్దు. ఇది చూస్తే ఎవరికైనా వాళ్ళకు విస్మరాజ్ అయిపోతాడు. చూసేస్తే రాజుల కాలం దొరికింది, అండాలు దొరికినాయి, జేసీబీ దొరకటం పెరిగింది. మిస్డ్ కాల్లోనే చాలా మంది పరిచయం అయి మోసపోతున్నారు. ఎక్కడెక్కడలో టచ్ అయిపోయి ఇంకా చాలా కేసులు వస్తున్నాయి. మాకు పల్నాడు ఏరియాలో ఒక కేసు రిపోర్ట్ అయింది, అక్కడ కూడా మాకు సమాచారం వచ్చింది. హైదరాబాద్ నుండి జరిగింది. ఆల్ ఓవర్ స్టేట్స్ ఈ గ్యాంగ్ ఆపరేట్ చేస్తున్నాయి. మా సిఐ రాఘవ, ఎస్ఐ రమేష్ బాబు వీళ్ళ టీమ్ గా ఫామ్ అయ్యి దాదాపు సబ్ డివిజన్ మొత్తం ఫోర్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయి వితిన్ 10 days లో పోయిన సొత్తు మొత్తం దాదాపుగా రికవర్ చేసినాం. ఇప్పుడు మొత్తం 24 లక్షలు పోయింది. 23 లక్షలకు గాను 21 లక్షలు రికవర్ చేసినాం. ఇది పిటిషనర్స్ కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి అందజేస్తాం. ప్రజలు కోరేది ఒకటే, అనవసరమైన విషయాలకు అనవసరమైన కాల్స్ రెస్పాండ్ అయిపోయి వాళ్ళ ఊబిలోకి ఇరుక్కపోయి లాస్ కావద్దు. ఈ సందర్భంగా తెలియజేసేది ఒకటి, ఏదన్నా వస్తే మాకు సమాచారం ఇవ్వండి. అనవసరంగా మీరు ఇట్లాంటి విషయాల్లో ఇన్వాల్వ్ అయిపోయి మీరు ఇబ్బంది పడి మళ్ళా కోర్టులు, పోలీసులు, డబ్బులు లక్కీగా దొరికింది.
మా వాళ్ళు కష్టపడి డబ్బులు పట్టుకున్నారు. డబ్బు అయిపోయేస్తాం ఏమైనా ఏం చేస్తాం, ఏమి చేయలేం. దయచేసి అర్థం చేసుకోండి. మా వాళ్ళు పోలీసులు ఇమ్మీడియట్ గా ఎస్పీ ఆధ్వర్యంలో కూడా మంచి మంచి టీమ్స్ ఏర్పడినాయి, టెక్నికల్ గా టీమ్స్ తో. తర్వాత ఇంకా వేరే వాళ్ళని కూడా పట్టుకోవాల్సింది. ఎవరెవరు దీని వెనక పూర్వాపరాలు ఎవరెవరు ఉన్నారని చెప్పేసి వాళ్ళని కూడా పట్టుకొస్తాం, వాళ్ళని కూడా కోర్టుకు హాజరు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.